వాగులోకి నీటిని విడుదల చేసిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండల రైతుల కోరిక మేరకు ఇరిగేషన్ సిఈఎస్సీలతో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ కాలువలు విడుదల చేయడం వల్ల మండలంలోని 2-3 గ్రామాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి ఈ రోజు నీటిని విడుదల చేయడం జరిగిందని ఆంక్షారెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గ గ్రామాలకు కూడవెల్లి వాగునీరు ఉపయోగపడుతుందన్నారు. కొందరు నాయకులు చెప్పుకుంటున్నారు, మా కేసీఆర్ సార్ వచ్చి రైతులకు బాగు చేసి బాగుంటుండే అని. కేసీఆర్ సార్ ముందుకు వచ్చి ప్రతి అధికారులతో సమీక్ష నిర్వహించి గజ్వేల్ అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుందని, కేసీఆర్ మన గజ్వేల్ ఎమ్మెల్యే తాను బయటికి వచ్చి గజ్వేల్ పనులను చేయాలని గజ్వేల్ ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గ రైతులందరూ కోరుకునేది కేసీఆర్ సార్ అధికారులకు ఫోన్ చేసి నీటిని వదిలిందని చెప్పుకొని పేపర్లో రాశారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు క్యాంప్ ఆఫీస్ ఉంది. అందులో కూర్చొని నీటిపారుదల అధికారులే కావచ్చు, రోడ్డుల అధికారులు కావచ్చు, అధికారులందరినీ పిలిపించి సమీక్ష నిర్వహించి మిగిలిపోయిన గజ్వేల్ అభివృద్ధికి సహకరించాలన్నారు. గజ్వేల్ కి సీఎం గా ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధి చాలా తక్కువ. గతంలో పాలించిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గాని, కుప్పంలో చంద్రబాబు గాని ఎంతగానో వారి నియోజకవర్గాల అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు. మా గజ్వేల్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి కావాలి. పక్క నియోజకవర్గమైన సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు చేసిన అభివృద్ధిలో గజ్వేల్ అభివృద్ధి చారాన కూడా లేదన్నారు. సిద్దిపేటలో బస్టాండును కూలగొట్టి 6 నెలల్లో పూర్తి చేశారు. గజ్వేలిలో బస్టాండ్ కూలగొట్టి బస్టాండ్ లేకుండా చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బయటకు వచ్చి గజ్వేల్ అభివృద్ధి పనులను చూడాలని ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో కూడవెల్లి వాగు గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. నిన్న మా దృష్టికి ఇది రావడం జరిగింది. అప్పుడే సిఈ గారితో, ఎస్సీ గారితో మాట్లాడేసి ఓపెన్ చేస్తే 2-3 మండలాలకి నీళ్లు, సాగునీరు అందుతుంది అని మాట్లాడంగానే వారు వెంటనే స్పందించి ఈరోజు గేట్ డ్యామ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకకు కూడా ఈ వాగ్ అనేది దుబ్బాక నియోజకవర్గంలో కూడా చాలా ఊర్లకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో అర్ధగంటలో మల్లన్న సాగర్ గేట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదే పాలనలో మా రేవంత్ అన్న పాలనలో, మా నర్సన్న ఆధ్వర్యంలో ఈ గేట్స్ ఓపెన్ చేసి ఎలా అయితే మా రేవంత్ అన్న ప్రజల వద్దకే పాలన అంటున్నారో ఇమీడియట్గా మా వద్దకు వచ్చాగానే ఇమీడియట్గా మేము స్పందించి ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేయడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. కూడవెల్లి వాగు గేట్ల ఎత్తడంలో భాగంగా రైతుల కోరిక మేరకు మొత్తం మా గజ్వేల్ మండల రైతులే అలాగా దుబ్బాక మొత్తం భారతది వాగు ద్వారా అనే రైతుల కోరిక మేరకు రైతులందరూ నర్సన్న గారి దృష్టికి, మా ఆంక్షమ్మ గారి దృష్టికి తీసుకురావడంతో ఎస్సీ గారితో, సిఈ గారితో మాట్లాడి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పి రైతులకు ఎంతో మేలు కలగాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమం ఈరోజు నీళ్లు వదలడం జరిగింది. కానీ ఏదో నిన్నమొన్న చెప్పుకుంటారు, మా కేసీఆర్ సార్ అట్లా వచ్చి చెప్పి రైతులకు బాగు చేస్తే బాగుండే, ముందుకు వచ్చి ఆయన ప్రతి అధికారులతో సమీక్ష పెట్టి ఇలాంటి కాలువల నీళ్లు కానీ ఏమైనా మిగిలిపోయిన పనులు కానీ అవన్నీ చేస్తే బాగుండే అని మేము కూడా
ఆయన కావాలి, కేసీఆర్ మన ఎమ్మెల్యే బయటకు రావాలి, మన ఇవన్నీ చేయాలని మనం అందరం కోరుకున్న దాంట్లో మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ తరఫున కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ మొత్తం రైతులు గజ్వేల్ ప్రాంత నియోజకవర్గ రైతులు అందరూ కోరుకుర్రు. ఆయన వచ్చినా లేదో పేపర్లో రాయించుకుంటారు, చెప్పిండు ఫోన్కు అని అట్లా చెప్తే నిమ్మలమే. అదేదో సమీక్ష, ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది, ఎమ్మెల్యే గారికి గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ ఉంది, ఆడ వచ్చి కూర్చొని నీటిపారుదల శాఖ అధికారులనే కావచ్చు, రోడ్లు లేవంటారు రోడ్ల అధికారులే కావచ్చు, అందరినీ పిలిపించి సమీక్ష పెట్టి మన గజ్వేల్ మిగిలిపోయిన పనులను ఆయన రింగ్ రోడ్ అని చేసి ఆయన చేసి మొదలుపెట్టి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.